ధ్రువ ఇప్పుడు 6 అయిపోతుంది కదా ధ్రువ, 7th అడ్మిషన్ తీసుకుంటున్నావా వేరే స్కూల్లో? కాదు, ఆ స్కూల్లో నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. నువ్వు కాలేజీలో పోతున్నావా? కాలేజీలో జాయిన్ అవుతున్నాను ధ్రువ. నీకు స్టడీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం రా, కానీ స్టడీ అంటే ఇష్టం, కానీ లెక్చరర్ చెప్పే క్లాసెస్ అక్కడ కూర్చొని వినాలంటే బోర్ రా ధ్రువ. నీకెలా ఉంటుంది? నాకు చాలా బాగా ఉంటుంది. సరే ధ్రువ, ఇప్పుడు హాలిడేస్ కదరా, మనం ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ధ్రువ. నేను పార్టీ నేను చేసుకుంటాను. ఎందుకురా? నేను నా నా మమ్మీ ఏమంటది అదే నేను తింటా. ఏం పడితే అదే తింటావా? అవును. పార్టీ అంటే ఏంట్రా ధ్రువ? బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం కొద్దిసేపు. ఏం చేద్దామంటే బయటకు వెళ్ళి మంచి రెస్టారెంట్కి వెళ్దాము. రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా బిర్యానీ అది తిందాము. మళ్ళీ ఇంకేంటంటే క్యాంటీన్కి వెళ్దాము. క్యాంటీన్కి వెళ్ళి సమోసా టీ తాగి వద్దాము. మళ్ళీ కొంచెం అయిన తర్వాత ఈవినింగ్ ఏం చేద్దామంటే ఒక పెగ్గ కొట్టేసి ఊపేసి వస్తాను. నువ్వు వస్తావా? నేను రాను. అబ్బా ధ్రువ ప్లీజ్ రా, ఎప్పుడు పిలిచినా రావురా. ఎప్పుడు మీ ఇంట్లో ప్రసాదమే తినిపిస్తావురా ధ్రువ. నేను చూపెట్టేది తినరా ఒక్కసారి బయట ఫుడ్. నువ్వేనా ఇండిలా రా. నా ఇండిలా పెద్ద జగన్నాథ్, బల్దేవ్, సుభద్రమాయి ఉన్నారు. నువ్వు దర్శనం చేసుకో. అరే జగన్నాథ్, సుభద్ర, బలదేవ్ అంటే ఎవరురా? నాకు తెలియదురా ధ్రువ. అరే వాళ్ళు దేవుడు రా. అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు. శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది మా ఇంట్లో, గణేశుడు ఉన్నాడు మా ఇంట్లో. అట్లా చెప్పలేదు నేను ఈ దేవుడు ఉండాలా లేదా అని. మా భక్తి వాళ్ళే మాకు బ్లెస్సింగ్ ఇస్తారు. అవునా? అంటే కృష్ణుడే బ్లెస్సింగ్ ఇస్తాడా? శివుడు బ్లెస్సింగ్ ఇవ్వడా? నేను ఏం చెప్తున్నాను అట్లా కృష్ణనే ఇస్తాడని కాదు, శివుడు కూడా ఇస్తాడు. అదే సరే రా, నేను ఈ రోజు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ మమ్మీకి చెప్తాను రా, మీ మమ్మీని అడుగుతాను రా బయటకు తీసుకెళ్తానని. అరే అది వద్దు, నా మమ్మీ నాకు అపట కొడుతుంది. అంటే నువ్వు బయటకే వెళ్ళవా ధ్రువ? అసలు ఏం తింటావు ధ్రువ? రోజు ఆ దేవునికి ఎక్కించిన ప్రసాదం తింటావు, రోజు టిఫిన్లో అదే తెస్తావు, ఏం బాగుంటుందిరా? అలా దేవుడు మనకి బ్లెస్సింగ్ ఇస్తారా? అవునా? అయితే నేను చెప్తాను చూడరా ధ్రువ. నేను తినే దాంట్లో ప్రొద్దున లేస్తాను ధ్రువ. లేచిన తర్వాత బ్రష్ అయ్యే ముందు 2 టీలు కొట్టేస్తాను. మళ్ళీ టీ తాగిన తర్వాత ఇది చూపెడుతున్నాను చూడరా. ఇలా ఒక సిగరెట్ తీసుకుంటాను, ఒక్క ఊపేస్తాను రా, మజా ఉంటుంది రా ధ్రువ. నువ్వు ఒక్కసారి ట్రై చేయరా ధ్రువ ప్లీజ్. అరే అద్దు నేను నమస్కారం, నీకు దండం పెడతా. నేను నీకు అరే అద్దురా. అరే సరే, ఇంకొకటి చూపెడతాను ధ్రువ. ఇదిరా, ఒక్క పెగ్గు కొడితేరా స్వర్గం కనిపిస్తుంది ధ్రువ. ఒక్కసారి ట్రై చేయాలి. అరే ధ్రువ, నువ్వు అసలు నీతో అసలు ఫ్రెండ్షిప్ వద్దురా నాకు. ఎలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంజాయ్ లేదురా. ఏమంటే ఆ దేవుంది అంటావు, ఏమంటావు జపం చేయాలంటావు, ఆ పుస్తకం అదేదో శ్లోకాస్ చదవమంటావు, అవి ఎట్లుంటాయి అసలు నోరే తిరగదురా. నువ్వు ఇవి చూపెడతావురా నాకు. నీతో ఏంట్రా ఈ ఫ్రెండ్షిప్ వల్ల లాభం? అరే ఈ దేవుడు, ఈ భగవద్గీతతోనే మా లైఫ్ మంచి ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? అది నీ లైఫ్ నువ్వే నీ చేతులతోనే పాడు చేసుకుంటున్నావు. అరే ఎలా పాడు చేస్తున్నాను రా? మీ శివుడు చెప్పలేడారా? శివుడు తాగలేడారా? అరే శివుడు ఇంకా నువ్వు మంచి, శివుడు ఒక దేవుడు, ఇంకా శివుడు శివుడు విషయం తాగిండు, నువ్వు తాగుతావారా? అరే శివుడు విషం కూడా తాగిండ్రా. నువ్వు కూడా తాగుతావా? విషం ఎట్లా తాగుతారా? అది బీర్ తాగితే క్లిక్ వస్తుందిరా, విషం తాగితే నా జీవితమే క్లిక్ అయిపోతుందిరా. అదే రా డిఫరెన్స్ బిట్వీన్ ఆ మనుషు, నువ్వు మనిషివు, శివుడు ఏంటి దేవుడు.
అరే ధ్రువ ఒక్కటి డిసైడ్ చేయరా, నీతో ఫ్రెండ్షిప్ నేను లైఫ్ లాంగ్ చెయ్యాలంటే నువ్వు నా దారిలోకి వస్తావా, నేను నీ దారిలోకి రావాలా, ఒకటి డిసైడ్ చేసేరా. నువ్వే నా దారికి రారా. ఏం చేయాలి నీ దారిలోకి వచ్చి? ఆ ప్రొద్దున్న లేపుతుంది మీ మమ్మీ, లేపి మంగళారతి ఏదో చేయమంటది, మళ్ళీ ఆ దేవునికి నైవేద్యం పెట్టమంటది, మళ్ళీ ఏమో పుస్తకాలు చదవమంటది, జపం చేయమంటది. ఇది నా వల్ల కాదు ధ్రువ, ప్లీజ్. అరే ఇంట్లోనే మన లైఫ్ ఉందిరా. ఏందిరా ఇప్పుడు అది జపం చేస్తేనే లైఫ్ ఉందారా? నేను చెప్తున్నానా, అట్లా ఉంటే ఉండ్రా, ఉన్నది. ఎట్లా రా? నేను ఇప్పుడు చెప్తాను రా, నా లైఫ్లో 100% ఎంజాయ్ ఉందిరా. నీ లైఫ్లో ఉందా? నా లైఫ్లో కూడా ఉందా? దేవుళ్ళ, ఈ బుక్లా, ఈ చాంటింగ్ బ్యాగ్లా నాకు ఎంత మజా వస్తుంది అంటే అంత మజా వస్తుంది. అరే నాకు వస్తుందిరా మజా. నేను సినిమా చూస్తే మజా వస్తుందిరా, బీర్ తాగితే మజా వస్తుందిరా, అమ్మాయి నెంబర్ తిరిగితే మజానే మజారా. అవన్నీ నీకున్నాయిరా అలవాట్లు? కాదు, నేను అది చేయద్దు. నీకు దండం రా, నీకు దండం పెడతా. నేను నీకు మంచిగా నువ్వు కావాలంటే నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దండం రా. అరే నీకు దిమాకే ఎక్కడుందిరా అసలు? ఆ దిమాక్లో మొత్తం ఆ పుస్తకాలు, ఆ జపము, అదేదో ప్రసాదం అంటావు, అదే ఉందిరా. నీతో వద్దురా ఫ్రెండ్షిప్ నాకు. బాయ్ రా ధ్రువ, బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. బాయ్ రా ధ్రువ. నీకు వద్దురా, నీతో నేను ఈరోజు ఆదివారం కదా నా మూడంతా పాడు చేసేసినవరా. నేను ఇప్పుడు వానితో రమేష్తో వెళ్ళి మంచి ఎంజాయ్ చేసి వస్తారా. నువ్వు నాకు ఫోన్ చెయ్యకు, నన్ను విసిగించకు ప్లీజ్ రా ధ్రువ. బాయ్ రా. హరే కృష్ణారా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.